ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ భార్య తుర్కియాలో మరో వ్యక్తిని పెళ్లాడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ తెలిపింది. ఆమె భర్త మరణం తర్వాత పిల్లలతో సహా గాజా నుంచి నకిలీ పాస్పోర్టుతో రఫా దాటిన సిన్వర్ భార్య ఈజిప్ట్ మీదుగా తుర్కియాలోకి వెళ్లినట్లు వార్తా సంస్థ పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో గతేడాది మరణించిన హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ భార్య సమర్ మహ్మద్ అబూ జమర్ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. తుర్కియేకు నకిలీ పాస్పోర్ట్తో పిల్లలతో సహా పారిపోయిన ఆమె అక్కడే పెళ్లి చేసుకున్నట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ తెలిపింది. 2011లో సిన్వర్తో ఆమెకు వివాహం జరిగింది. తర్వాత కొంతమంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇజ్రాయెల్తో పోరులో సిన్వర్ మరణించగా హమాస్ ఉన్నతాధికారుల సాయంతో గాజాలోని ఓ మహిళ పాస్పోర్టును వాడుకుని పిల్లలతో సహా రఫా సరిహద్దును సిన్వర్ భార్య దాటింది. మొదటగా ఈజిప్టునకు వెళ్లిన ఆమె అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లి వివాహం చేసుకుందని వార్తా సంస్థ వెల్లడించింది. సమర్ మహ్మద్ అబూ జమర్ పెళ్లికి హమాస్ రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతి హమ్మద్ సహకరించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఐడీఎఫ్ దాడుల్లో యాహ్యా సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్ కూడా మరణించగా అతడి భార్య నజ్వా కూడా నకిలీ పాస్పోర్ట్ ద్వారానే గాజాను వీడినట్టు ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. భర్త మరణానంతరం ఆమె ఆచూకీ లభించలేదని వెల్లడించాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ ప్రతిగా హమాస్ పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హమాస్ అధినేత సిన్వర్ హతమయ్యాడు. DNA పరీక్ష ద్వారా మృతి చెందింది హమాస్ అధినేతేనని ఇజ్రాయెల్ నిర్ధారించింది. సిన్వర్ హత్యకు ముందు గాజాలోని ఓ సొరంగంలో సిన్వర్ తన భార్యా పిల్లలతో వెళ్తోన్న ఓ వీడియో బయటకొచ్చింది.